మన స్టార్ టాక్ ప్రోగ్రాంలో పొలిటికల్ స్టార్ కందరి దుర్గేష్ గారు. సో నమస్తే అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, నూతన కార్యాలయాన్ని చక్కగా ఇంత విశాలమైనటువంటి వాతావరణంలో మంచి ప్లేస్లో ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అండ్ అంటే మీరు సర్వీస్ని ఇంకా మరి ఇక్కడ పెట్టేశారు కాబట్టి మీరు మరీ అందుబాటులోకి వచ్చేస్తే ఇబ్బంది పెట్టేస్తారేమో జనం మరి. తప్పదు కదండి, తప్పదు. సో మీ రాజకీయ ప్రస్థానం గురించి ఫస్ట్ మాట్లాడుకుంటూ తర్వాత మనం మీ యొక్క మీకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనే విషయాల మీద మాట్లాడదాం. ఫస్ట్ మీ రాజకీయ ప్రస్థానం గురించి. నేను రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా మాతామహులు రాజమండ్రికి ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. మా కుటుంబంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఇంకా పూర్వం నుంచి చూసుకున్నట్లయితే స్వాతంత్ర సమరంలో కానీ అప్పట్లో ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ చాలా కీలకమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి నేపథ్యం మా కుటుంబంలో ఉంది. అదే పరంపరగా నేను ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థి దశలో ఎన్ఎస్యుఏలో, తర్వాత యూత్ కాంగ్రెస్లో, తర్వాత పేరెంట్ కాంగ్రెస్లో, తర్వాత ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి మంత్రిని అవ్వటం, ఇదొక పరంపరగా కొనసాగింది. ఒక క్రమ పద్ధతిలో ఇది కొనసాగిందనే చెప్పాలి. ఏనాడు కూడా నేను రాజకీయాలు తప్ప వేరే కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం కూడా లేదు. అంటే మీరు ఈ యొక్క గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధం మనం బలంగా ఇంత మెజారిటీ వస్తుంది, ఒక మంత్రి పదవి స్థానంలో మేము వెళ్తాము అని అనుకున్నారు ముందు నుంచి? కష్టే ఫలి అనేటువంటి మాటని ఖచ్చితంగా నమ్మాలి. తొలి నుంచి కూడా అంకిత భావంతో పనిచేయటం, అదేవిధంగా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్ళటం అనేటువంటి దాన్ని అలవర్చుకోగలిగాను. దాంట్లో భాగంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వారు ఏం మాటలైతే చెప్తారో వాటిని అమలు చేసి తీరుతారు. ఆ నేపథ్యంలో వారితో కలిసి ప్రయాణం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నాకు ఒక నమ్మకం అయితే ప్రస్ఫుటంగా ఉంది. ప్రజల్లో చైతన్యం వస్తుంది. 100% కూడా ప్రజలు మార్పును కోరుకుంటారు. ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందో ఆ పార్టీని ఇంటికి సాగనంపి ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తుందనేటువంటి నమ్మకం ముందు నుంచి మాకుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తనను తాను కొంత తగ్గించుకుని ఖచ్చితంగా కూటమి రావాలి, కూటమిలో అందరం భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఉన్నటువంటి ఈ కూటమి ఈ సంకీర్ణానికి వెనకాల నాంది పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందువల్లే వారు ఆశించిన విధంగానే ప్రజల్లో కూడా మార్పు కనబడింది. తద్వారా కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మంత్రిని అవ్వటం అనేది మాత్రం 100% పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి అభిమానమే కారణం అనేటువంటి వాటిని స్పష్టంగా చెప్పగలను. అదే సమయంలో ఒక సమర్థుడైనటువంటి గ్రేట్ విజనరీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో సభ్యుడిని కావటం కూడా నాకు చాలా ఆనందం. అంటే ఒక పర్పస్ ఆయనకి చాలా ఇష్టమైనటువంటి శాఖ పర్యాటక శాఖ మీకు ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నా ఒక స్పెషల్ ప్రికాషన్స్ ఇలా చేద్దాం కానీ ఆయన విజనరీ ఏమన్నా చెప్పారా మీకు? ఇప్పుడే కాదండి, తొలి నుంచి కూడా ఆయన పర్యావరణం, పర్యాటకం ఈ రెండింటి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఆయన. పర్యావరణ హితంగా ఉండాలి మనం చేసే అభివృద్ధి అనేటువంటి మాట, అదేవిధంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో అనేటువంటి మాట ఆయన తొలి నుంచి కూడా మాకు రాజకీయ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు. అందులో భాగంగానే ఆయన పర్యాటక శాఖని, అదేవిధంగా సినిమాటోగ్రఫీ, ఎలాగ ఆయన స్వయాన కళాకారుడు, ఆయన ఆ రంగం నుంచి వచ్చారు కనుక దాన్ని, అదేవిధంగా కల్చర్, ఈ రాష్ట్రం యొక్క కల్చరల్ హెరిటేజ్ పట్ల కానీ, లేకపోతే కళా సాంస్కృతిక ప్రభావం ఏదైతే ఈ రాష్ట్రానికి ఉందో, భాషా వికాసం ఏదైతే ఉందో వాటన్నిటి పట్ల ఆయనకి నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడు ఆయన. అందువల్ల ఆ శాఖల్ని, ఆయన మనసుకు నచ్చిన శాఖల్ని నాకు అప్పచెప్పడం అనేది నాకు లభించిన ప్రత్యేకమైన వరంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మనసుకు నచ్చిన శాఖలు మీకు ఇచ్చారు. అంటే ఇక్కడ రెండు, ఒకటి మీరంటే అభిమానం, మీకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం వల్ల ఆయనకు నచ్చిన శాఖను కూడా మీ చేతిలో పెట్టి మీరు సమర్థులు అన్నట్టుగా మీకు అప్పగించారు. కాబట్టి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? దాంతోపాటు ఇంకొక మాట ఏం చెప్పాలంటే, నేను ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారు కూడా నాకు కళల పట్ల కానీ, లేకపోతే ఈ పర్యాటక రంగం పట్ల కానీ, లేకపోతే మన
కల్చరల్ హెరిటేజ్ గురించి కానీ ఉన్నటువంటి అభినవేశాన్ని ఆయన గమనించి దానికి ఈ రకమైనటువంటి శాఖలు అప్పచెప్పడంలో ముఖ్యమంత్రి గారితో చెప్పి అప్పచెప్పడం జరిగింది. దీన్ని మీరు చెప్పిన విధంగా చెప్పాల్సి వస్తే ఇవాళకి